నేను అర్జున్ రెడ్డి సినిమాలో చూశాను, మళ్ళీ రియల్గా అర్జున్ రెడ్డి చూడడం. అర్జున్ రెడ్డి ప్రీతి, ఇటు చెరువు ఇటు బీచ్. ఇంత ఘాట్స్లో కూడా కార్ అవని, లారీ అవని, బస్సెస్ అవని భలే వెళ్తున్నారు తెలుసా. సార్ సార్ ఐ డోంట్ నో కన్నడ సార్. గైస్ ఒక్కసారి లొకేషన్ చూడండి. ఇప్పుడు అనిపిస్తుంది నాకు కర్ణాటకలో పుట్టింది ఎంత బాగుండేదని. హలో గైస్, నేనైతే ఇవాళ చిక్మగళూరు నుంచి నేను వెళ్ళిపోతున్నాను. సో చిక్మగళూరులో చూడడానికి చాలా 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 అందమైన ప్లేసెస్ ఇంకా ఉన్నాయి. బట్ నాకు వేరే ప్లాన్ ఉందన్నమాట. సో విచ్ ఇస్ డ్రీమ్ ట్రావెల్ ఫర్ మీ. సో అందుకే చిక్మగళూరు నుంచి నేను ఉడిపి వెళ్తున్నాను. అండ్ చిక్మగళూరుని నేను చాలా 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 ఎంజాయ్ చేశాను గైస్. మీరు కూడా వీలుంటే వెళ్ళండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రీమ్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీ వన్. సో నేనైతే ఆల్మోస్ట్ మేజర్ ప్లేసెస్ అన్ని కవర్ చేశాను. సో లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది నాకు చిక్మగళూరు. సో థ్యాంక్ యూ చిక్మగళూరు. సో నేను ఇప్పుడు ఉడిపికి వయా అగుంబే ఘాట్ నుంచి వెళ్తున్నాను. అగుంబే ఘాట్ అనేది చాలా స్మాల్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది అనమాట. ఓన్లీ బైక్స్ కార్స్కే వెళ్ళడానికి వీలు ఉంటుంది. కంప్లీట్ ఘాట్ సెక్షన్. టోటల్గా 14 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి అక్కడ. నేను చిన్నప్పుడు ఉడిపి అంటే కేరళలో ఉంటుంది అనుకున్నాను. నా 6th క్లాస్ 7th క్లాస్ చదివినప్పుడు మా క్లాస్లో ఒక అమ్మాయి, ఉడిపి అమ్మాయి ఉండేది. సో తనకి అడిగేవాడిని, తను కూడా కేరళ అనేది. బట్ ఉడిపి ఈజ్ బిలాంగ్స్ టు కర్ణాటక. నాకు చాలా ఏళ్ళ తర్వాత తెలిసింది ఉడిపి అనేది కర్ణాటక అని. నేను ఉడిపి అంటే కేరళ అనుకునేవాడిని. గాయస్ 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 జస్ట్ లుక్ అట్ దిస్, జస్ట్ లుక్ అట్ దిస్. దిస్ ఈజ్ కాల్డ్ యాక్చువల్ ఫీల్. దిస్ ఈజ్ యాక్చువల్ ఫీల్. ఎక్కువగా వర్షం లేదు, అలా అని చెప్పి మరీ ఎంత వెట్నెస్ లేదు. రోడ్స్ సూపర్ ఉంటే సూపర్ ఉంది నిజంగా. కర్ణాటక రైడ్ ఈసారి కొట్టడం చిక్మగళూరు వర్త్ వర్మ వర్త్. గైజ్ మరొక కొద్దిసేపట్లో నేను ఒక ఘాట్ రోడ్ అయితే ఎక్కుతాను. దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అనమాట. చూస్తారు కదా మీరు. ఆల్మోస్ట్ వీఆర్ క్లోజ్. ఇంకో 3 kilometers ఉంది. విచ్ ఈజ్ అగుంబే ఘాట్. ఈ ఘాట్ రోడ్ కోసం నేను చాలా 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 రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇట్స్ స్మాల్ ఘాట్ రోడ్, బట్ ఈ ఫీల్ కోసం, జస్ట్ ఆ ఫీల్ కోసం ఇంత దూరం ట్రావెల్ చేసి ఇది మిస్ అవ్వకూడదు అనుకుని ఇంత దూరం వచ్చాను అనమాట. హోల్ కర్ణాటక మొత్తం వర్షమే. కర్ణాటక ఈజ్ బ్లిస్ గైస్. కర్ణాటక అనేది ఒక వరం. అది మన హైదరాబాదు ఒకరోజు వర్షం పడితే ఇంకో రోజు బాగా ఎండ. వైజాగ్ అంటే హ్యూమిడిటీ ఎక్కువ, చూడవసరం లేదు. అండ్ we enter into the Agumbe Ghat.
గాడ్, ఏంటిది? వన్ 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 వీక్ తిరుగువా? ఎస్, అదే చెప్పాను కదా. అంటే ఓవరాల్గా 14 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా హెయిర్ పిన్ బెండ్స్ అంటే ఏం లేదు గైస్, ఈ కట్టను చూసారా, చాలా దగ్గర కట్ అనమాట. మై గాడ్, వాట్ ఎవర్, ఏమన్నా ఘాట్ యాక్షన్. ఒక్కసారి అది సెకండ్, ఇప్పుడు మళ్ళీ థర్డ్ అనమాట. చాలా దగ్గర ఉంటుంది, చాలా దగ్గర ఉంటుంది ఘాట్స్. ఇలాగా ఓవరాల్గా 14 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. సో హెయిర్ పిన్ బెండ్స్ అంటే ఒక కట్కి హెయిర్ పిన్ బెండ్ అంటారనమాట. అలా ఓవరాల్గా 14 ఉంటాయి. ఈ ఘాట్స్ వచ్చినేమో కానీ తమిళనాడు సేలం దగ్గర కొల్లి హిల్స్ అని ఒకటి ఉంటుంది, ఇది 14 ఉంటాయి, అది 70 ఉంటుంది, 70 అంటే అర్థం చేసుకోండి, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో awesome. ఇలాంటి రోడ్స్ కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను. ఒక్కసారి చూస్తున్నా, మీ గోప్రోలో ఏమైనా కనబడుతుందా? గోప్రో రిస్క్ చేసుకొని మరి నేను వర్షంలో కూడా షిట్. అబ్బా చక్కగా ఆడుకుంటున్నాయి. ఒక్కసారి ఏ తెలుగు బైకర్ అయినా అగుంబే ఘాట్కి వచ్చారా ఎంతవరకు ఎవరైనా? ఎన్ని తెలుగు మోటో వ్లాగర్ అంటే నాన్ వ్లాగింగ్, అంటే వ్లాగింగ్ కమ్యూనిటీ కాకుండా నార్మల్గా వచ్చే ఉంటారు. బట్ మ్యాన్, దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ మ్యాన్. గైస్ ఒక్కసారి లొకేషన్ చూడండి. ఇప్పుడు అనిపిస్తుంది నాకు కర్ణాటకలో పుట్టింటే ఎంత బాగుండేరని. ఇక్కడ ఆపడం కొంచెం కష్టం, ఎందుకంటే చాలా చిన్న రోడ్ అనమాట, ఘాట్ సెక్షన్. అందరూ బైకర్స్ అని. హంటర్ రీసెంట్గా మనం మైలేజ్ టెస్ట్ చేసాం కదా. వావ్ మ్యాన్, దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ మ్యాన్, దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఓ మై గాడ్, నాకు మాటలు రావట్లేదు, ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. మీకు వీడియోలో ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ తరచుగా ఒకసారి ఇక్కడ రండి. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బైకర్, ఓ మై గాడ్, వాట్ ద హెల్ ఐ యామ్ విట్నెసింగ్. బాబా क्या है भाई. ఇది ఎన్నో హెయిర్ పిన్ బెండ్ బాగా కోసాడు. ఓ చాలా వచ్చిన్నది. అక్కడి నుంచి కొడతానమాట. కాకా ఏమన్నా కోసావా? స్క్రీన్ రికార్డ్ చేసుకుంటే బాగుండే, ఇన్స్టాగ్రామ్ రీల్కి పనికి వచ్చుండే. గూగుల్ మ్యాప్స్ భలే తిరుగుతాయి మాత్రం ఇలాంటి కరువులోన. మ్యాప్స్ కూడా బాగా భలే అటు ఇటు బాగా తిరుగుతాయి. అండ్ ఎక్కడి నుంచి ఉడిపికి ఎగ్జాక్ట్గా ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. సో టైం వచ్చేసి ఇప్పుడు 12:20 అవుతుంది నాకు తెలిసినంత వరకు. హాయ్ 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 హలో గాయ్స్, ఇది ఎన్నో తిరుగు, ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేసలేదా?
ఉడిపి నుంచి డైరెక్ట్ గోకర్ణ, మ్యాంగ్లూరు తర్వాత గోకర్ణ వరకు ఒకటే స్ట్రెచ్ బీచ్ రోడ్డు. ఆ రోడ్లో డ్రైవ్ చేయాలి భయ్యా, వేరే లెవెల్. పక్కన బీచ్, ఇటు పక్క రోడ్డు, ఇంకో పక్క సీ ఫుడ్. అది వేరే విషయం అనుకో. చేద్దాం తొందరలో చేద్దాం, కంగారు ఏం లేదు. ఇది రికార్డింగ్ ఆర్ నాట్? ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? తెలంగాణలో, ఆంధ్రలో ఇలాంటి రోడ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి? హాయ్ బస్ కాదు, డోర్ నుంచి హాయ్ బస్లో. ఇక్కడ డ్రైవర్స్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్, బాగా అలవాటు. ఇంత గాడ్స్లో కూడా కార్ అవని, లారీ అవని, బస్సెస్ అవని భలే వెళ్తున్నారు తెలుసా. మనకి అంత బేసిక్ అంత అలవాట్లేదు కదా, కొంచెం చూసుకుని వెళ్తాం. వాళ్ళు మాత్రం జమ్ 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 జమ్. నిజంగా ఏ మాటకా మాట, చాలా బాగుంది గైస్, చాలా బాగుంది నిజంగా. వాళ్ళు చూడాలా దూసుకొస్తున్నారు. ఈ టైంలో ఒక అడ్వెంచర్ బైక్ ఉంటే ఆ నెక్స్ట్ లెవెల్ ఫీల్. అయినా ఏం పర్లేదు. మన బండే అడ్వెంచర్, మన బండే స్పోర్ట్స్, అన్నీ మన బండే. ఇంకా ఉడిపికి ఇంకెంత దూరం ఉంది ఐ డోంట్ నో. కొంచెం బైక్ ఆపేసి మ్యాప్స్ చూసుకొని బయలుదేరాలి. సో అగుంబై ఘాట్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం భయ్యా. ఎక్కడి నుంచి డైరెక్ట్ ఉడిపి. కాక పోలీస్ కాక ఆపిండు. వై స్టాప్డ్ భయ్యా? सर आई डोंट नो कनाडा सर. आया कहाँ से? हैदराबाद सर. हैदराबाद. या उडुपी सर. उडुपी. हाँ. ये क्या है? ये कपड़ा सर. कपड़ा है? कपड़ा, सिर्फ कपड़ा. कौन सा गाड़ी है ये R15. R15. नाम बताओ. प्रशांत. प्रशांत. या. मोबाइल नंबर बताओ. 765 7 65. 6. ओके सर, थैंक यू सर. इधर से उडुपी कितना दूर है? यहाँ से 45 किलोमीटर. 45. ओके. डायरेक्ट. మామయ్య డిఎల్ పేపర్స్ అన్నీ అడుగుతుంది అనుకున్నా. ఏం అడగలేదు, జస్ట్ డీటెయిల్స్ తీసుకున్నాడు. మామయ్య మంచి మామయ్య. Guys, so finally this is Udupi beach and నాలైన బీచ్ చూసే అమ్మా నా ప్రాణం తాకొచ్చింది ఇక్కడ రావడానికి. బీచ్కి ఒడ్డుకి చాలా దగ్గర ఉంది భయ్యా, చాలా దగ్గర ఉంది. అంటే ఊరికి బీచ్కి ఏదో తేడాగా ఉందేంటి? అర్జున్ రెడ్డి, ప్రీతి. ఫర్ ద ఫస్ట్ టైం నా బైక్ సముద్రం ఒడ్డుకి, సముద్రం తీరానికి తెచ్చాను. ఎవ్వరు లేరు. అటుపక్క అర్జున్ రెడ్డి, ప్రీతి ఉన్నారు, ఇటుపక్క నేను ఒక్కనే. దిస్ ఈజ్ లైఫ్ మ్యాన్, దిస్ ఈజ్ లైఫ్. స్టాండ్ పడుతుందా?
పడింది. ఓ మై గాడ్. ఓ నో 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 నో. హే, సరిపోయింది సరిపోయింది సరిపోయింది. బీచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్యా. కాకపోతే చాలా దగ్గర అనమాట, చాలా 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 దగ్గరే. షిట్ 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 స్లిప్ అవుతున్నాం స్లిప్ అవుతున్నాం స్లిప్ అవుతున్నాం. ఇట్లానే స్ట్రైట్గా పోతే మ్యాంగ్లూర్ వస్తుంది, తర్వాత గోకర్ణ వస్తుంది. అక్కడ ఉన్నారు అర్జున్ రెడ్డి ప్రీతి, క్లియర్గా కనబడుతున్నారు. ఫైనలీ దిస్ ఎపిసోడ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ భయ్యా. నాకైతే చాలా 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 నచ్చింది. సో గైజ్, ఇదే అనమాట ఉడిపి బీచ్. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మల్పే బీచ్ వస్తుంది. అండ్ ఇటువైపు వెళ్తే మ్యాంగ్లూర్ వస్తుంది. మ్యాంగ్లూర్, గోకర్ణ, తర్వాత ఏమొస్తుంది నాకైతే తెలియదు. బట్ ఇది స్ట్రైట్ స్ట్రెచ్ అనమాట. సీదా పోతే ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది రోడ్ మాత్రం. ఇలాంటి రోడ్లో పక్కన బీచ్ ఇందాక చెప్పినట్టు డ్రైవ్ చేస్తే వేరే లెవెల్. ఇప్పుడు నాకు బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే, నేను బైక్ అయితే తెచ్చేసాను, అక్కడ నుంచి అక్కడ తీసుకురావడానికి దూరం తీరింది. ఇప్పుడు నేను అక్కడ వరకు వెళ్ళాలి. ఒకవేళ బైక్ కానీ స్టక్ అయిపోతే నా పరిస్థితి ఏంటి? సింగిల్గా ఉన్నాను, ఒక్కడిని ఉన్నాను. ఏం పర్లేదు, మనం అంతా మనం ట్రై చేస్తాం. అండ్ గైజ్, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ 5. హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను. ఒకళ్ళు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైజ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బీచ్ ముందు ఎండింగ్ ఇస్తున్నాను. బాయ్ బాయ్, టాటా.